ఇట్లాంటి ఇష్యూస్ అంటే పార్టీ పార్టీ నాయకుల పార్టీ పార్టీ కార్యకర్తల నాయకులు ఇంకొకళ్ళకి చెప్తారు, థర్డ్ పార్టీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు ఈ పనులు. ఎవడైతే అప్పులు ఎగ్గొట్టినోడికి అప్పులు వసూలు చేయించడం, ఇట్లాంటి వ్యవహారాలు ఆల్రెడీ ప్రారంభించేశారు కొంతమంది. ఈ పార్టీ అని చెప్పను, ఆల్రెడీ కొన్ని వైరల్ అవుతున్నాయి అట్లాంటి ఆడియోలు కూడా బిగినాయి. అదే మంచిగానేమో ఒక రకంగా, చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఒక రౌడీ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మీకు విజయవాడలో దాదాపుగా విజయవాడ ఈ కోస్తా జిల్లాల్లో సుదీర్ఘకాలం పాటు జరిగిన సెటిల్మెంట్లు అట్లాంటివి. అవును, ఇద్దరి మధ్యన ఆర్థిక తగాదా వచ్చినప్పుడు ఇద్దరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు వెళ్ళారని చెప్పేసి రెండో వాళ్ళని బెదిరించి వీళ్ళకి ఇప్పించినట్టు ఇప్పించి చివరికి ఇద్దరి దగ్గర ఉన్న మూడో వాళ్ళు లాక్కునేవాడు. అదే అవును, మళ్ళీ అట్లాంటి రాజకీయాలు నడుస్తాయి. తొలినాళ్లలో ఒకళ్ళకి న్యాయం, న్యాయం అనేది ఎవరు చేయాలి? అధికారి చెయ్యాలి. అంటే అందులో మేలు కూడా జరుగుద్దేమో. నేను అనేది అదే, ఫస్ట్ అది మేలుగానే కనబడుతుంది. విజయవాడ అంశం ఎత్తారు కాబట్టి, అంటే డిబేట్ డైవర్ట్ చేయాలని కాదు, అప్పట్లో రంగా గారి దృష్టికి ఇప్పుడు సపోజ్ నా కొడుకు సీటు కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇప్పించేవారట. అంటే నేను విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు. అటువంటి జరిగితే మంచే కదా అంటున్నాను. కాలేజీల్లో సీట్లు ఆ రోజుల్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్లకి వెళ్ళటానికి అదే రంగా దగ్గర అదే నెహ్రూ దగ్గర ఈ గోడలు కూడా నడిచినాయి. అదే సెటిల్మెంట్ తన్నుకోవడాలు. నాయకుడు ఏది చెప్తే అదే న్యాయం. అంతే. ఎట్లాగ సక్సెస్ అవుతుంది, ఎలా కరెక్ట్ అవుతుంది అది వాళ్ళకి అప్పుడు న్యాయంగానే అనిపిస్తుంది.